హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం లేటెస్ట్ గా ఐఫోన్ కెమెరాలో వచ్చిన న్యూ చేంజెస్ ఏంటో చూడబోతున్నాము. అండ్ అలానే ఐఫోన్ యూస్ చేసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా షూట్ చేయాలి, ఐఫోన్ సాఫ్ట్వేర్ యూస్ చేసే ఫొటోస్ అండ్ వీడియోస్ ని ఎలా ఎడిట్ చేయాలో కూడా ఈ వీడియోలో అయితే ఇన్ డీటెయిల్ గా చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఏ ఐఫోన్ మోడల్ యూస్ చేస్తున్నా మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు కెమెరా సెట్టింగ్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుంది. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్తే ఐఫోన్ 16 సిరీస్ నుంచి మీకు కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ ఎలా యూస్ చేసుకోవాలో నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కెమెరా కంట్రోల్ గురించి కానీ ఫోటోగ్రఫిక్ స్టైల్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడలేదు. వీడియో రికార్డింగ్లోకి వచ్చేసరికి ఇక్కడ వీడియో రికార్డింగ్లోకి వెళ్తే మీకు చూడొచ్చు, మీరు యూస్ చేసే ఫోన్ బట్టి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీరు కనుక జనరల్గా వీడియోస్ తీస్తున్నా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి, యూట్యూబ్ షార్ట్స్ కి వీడియోస్ తీస్తున్నా 4K at 60 ఇస్ ద బెస్ట్ ఫార్మాట్. లేదు మీరు షార్ట్ ఫిలిం తీస్తున్నాను, ఏదైనా మూవీ షూట్ చేస్తున్నాను అనుకుంటే 4K at 24 కానీ 4K at 30 కానీ యూస్ చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ ఐఫోన్ యూస్ చేస్తే 4K at 60 లోనే రికార్డ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో మీరు ఐఫోన్ 16 Pro అండ్ 17 Pro యూస్ చేస్తుంటే మీకు 4K at 120 FPS ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇది ఎప్పుడు యూస్ చేయాలి అంటే 4K లో మీకు సినిమాటిక్ షాట్ కావాలి అంటే స్లో మోషన్ లో మీరు ఈ ఆప్షన్ ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే మనం ఐఫోన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసే 120 FPS లో షూట్ చేసి తర్వాత ఎడిట్ చేసేటప్పుడు దాన్ని 30 కానీ 60 కానీ డౌన్ గ్రేడ్ చేయొచ్చు. ఫ్రేమ్ రేట్ అనేది తగ్గించుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది 120 FPS లో షూట్ చేశాను కానీ 30 FPS కి ఫ్రేమ్ రేట్ అనేది రెడ్యూస్ చేశాను. షార్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా ఎడిట్ చేయాలో తర్వాత ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లో మోషన్ కి వచ్చేసరికి 4K at 120 FPS ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దీని అయితే చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీకు 240 FPS కావాలి అనుకుంటే మీకు 1080p లోనే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సినిమాటిక్ మోడ్ లోకి వెళ్తే సినిమాటిక్ షార్ట్స్ అన్ని మనకి ఎప్పుడు లోయర్ FPS లో ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 4K at 30 ఓన్లీ. మీరు ఏదైనా మూవీ చూస్తున్నా, ఏదైనా షార్ట్ ఫిలిం చూస్తున్నా గానీ అన్ని మనకి 24 కానీ 30 FPS లో గానే షూట్ చేస్తారు. మోస్ట్లీ మూవీస్ అన్ని 24 FPS లో ఉంటాయి. సినిమాటిక్ వీడియోస్ ఎలా ఉంటాయో ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. చుట్టూ అంతా బ్లర్ అయిపోయి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ఆన్ ఐఫోన్స్ ఈ సినిమాటిక్ మోడ్. అండ్ నెక్స్ట్ రికార్డింగ్ సౌండ్. నేనైతే స్పెషల్ ఆడియో ఆప్షన్ ని టర్న్ ఆన్ చేస్తాను. సో మీరు కావాలంటే స్టూడియో యూస్ చేసుకోవచ్చు. అందరూ యూస్ చేయాల్సిన ఫీచర్ విండ్ నాయిస్ రిడక్షన్. వీడియోస్ తీసేటప్పుడు విండ్ నాయిస్ ఏమైనా ఎక్కువ వస్తుంటే ఇది రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఫార్మాట్స్ లోకి వెళ్తే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి, హై ఎఫిషియన్సీ అండ్ మోస్ట్ కంపాటబుల్. సో మోస్ట్ కంపాటబుల్ క్లిక్ చేసుకుంటే మీకు ఇమేజ్ ఫార్మాట్ అనేది JPEG లో వస్తుంది. అండ్ మోస్ట్ కంపాటబుల్ లో పెట్టుకున్నప్పుడు కొంచెం లోయర్ ఫార్మాట్ అనమాట. మీకు హయ్యర్ ఫార్మాట్ లో ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయాలి అనుకుంటే గో విత్ హై ఎఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ లోకి వెళ్తే, సో ఈ ఫోటో చూడొచ్చు, ఇది వచ్చేసి హై ఎఫిషియన్సీలో తీసిన పిక్చర్. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు HEIF అని చెప్పి ఉంటుంది. ఎడిట్ లోకి వెళ్తే హై ఎఫిషియన్సీలో మనకి డీటెయిల్స్ అనేవి ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ లో లైట్. దీని వల్ల ఫోటోగ్రఫిక్ స్టైల్ ఆప్షన్ మనకి ఎనేబుల్ గా ఉంటుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి స్క్రీన్ మీద. ఫోటోగ్రఫిక్ స్టైల్స్ ని క్లిక్ చేసినప్పుడు మీకు నచ్చిన ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే న్యాచురల్ ఎక్కువగా యూస్ చేస్తాను. దీనిలోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన కాంపోజిషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ ఇలా మూవ్ చేస్తుంటే ఇక్కడ టాప్ లో చూస్తున్నారు కదా, టోన్ అండ్ కలర్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఈ కలర్స్ అండ్ టోన్ ఎంత ఇమేజ్ మీద ఇంపాక్ట్ అవ్వాలి అనేది ఈ బార్. మోస్ట్ కంపాటబుల్ క్లిక్ చేశారనుకోండి, సో మోస్ట్ కంపాటబుల్ పిక్చర్ ఒకటి ఓపెన్ చేస్తాను. సో ఇది మోస్ట్ కంపాటబుల్ ఎందుకంటే ఇది JPEG లో ఉంది. సో మోస్ట్ కంపాటబుల్ లోకి ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఫిల్టర్స్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మై ఫేవరెట్ ఆప్షన్ ఈస్ ఇక్కడ వివిడ్ ఆప్షన్. సో వివిడ్ సెలెక్ట్ చేసి ఎంత వివిడ్ కావాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అవైలబుల్. హై ఎఫిషియన్సీలో పెట్టి కూడా ఫిల్టర్ ఆప్షన్స్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే మీరు 48 మెగాపిక్సెల్ రాలో గనక ఫొటోస్ క్యాప్చర్ చేస్తే మీకు ఓన్లీ ఫిల్టర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఫోటోగ్రఫిక్ స్టైల్స్ ఆప్షన్ అయితే చూపించదు. ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రాలో క్యాప్చర్ చేశాను. అండ్ సెట్టింగ్స్ లో చూస్తే హై ఎఫిషియన్సీలో ఉంటుంది. బట్ ఎడిట్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఓన్లీ మీకు ఫిల్టర్ ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ కిందకి వెళ్తే ప్రో రా అండ్ రెజల్యూషన్ కంట్రోల్, ఇదైతే టర్న్ ఆన్ చేసుకోండి. ఈ ఆప్షన్ ని టర్న్ ఆన్ చేసుకుంటే మీ ఫోన్ లో ఉన్న 48 మెగాపిక్సెల్ ని యూజ్ చేసుకోగలుగుతారు. లేదు అంటే 24 or 12 మెగాపిక్సెల్ లోనే షార్ట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ప్రో రా ఫార్మాట్ ఉంటుంది. ప్రో రా ఫార్మాట్ చూస్తే ఇక్కడ చూడొచ్చు JPEG లాస్లెస్ మోస్ట్ కంపాటబుల్ ఫార్మాట్ లో పెట్టుకున్నాను. మీకు మంచి క్వాలిటీ కావాలి, లెస్ మెమరీని క్యాప్చర్ చేయాలి అనుకుంటే లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మెమరీ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే
చూస్ లాస్లెస్. రెండిట్లోనూ ఇమేజ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది, బట్ లాసీ వచ్చేసి తక్కువ స్పేస్ కలెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు యాపిల్ ప్రో రెస్. వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మీకు ప్రో రెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియోస్ లో మీకు డీటెయిల్స్ అనేవి ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది అండ్ ఆల్సో లాగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూజ్ వాల్యూమ్ అప్ ఫర్ బర్స్ట్ షాట్స్. సో ఐఫోన్ లో మీరు బర్స్ట్ షాట్స్ తీయాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీకు టోన్ ఆన్ లో ఉండాలి. ఇక్కడ ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ ఉంది, మూవింగ్ ఆబ్జెక్ట్ మోషన్ ని క్యాప్చర్ చేయాలి అనుకుంటే కెమెరా యాప్ ఓపెన్ చేసి వాల్యూమ్ అప్ బటన్ క్లిక్ చేసి పట్టుకోండి. ఇంకంతే ఫొటోస్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫొటోస్ అనేవి తీస్తూనే ఉంది. 53 ఫొటోస్ తీసింది. సో ఆ 53 ఫొటోస్ లో నుంచి మీకు కావాల్సిన షాట్ ని మీరు క్యాప్చర్ చేయొచ్చు. నేను ఆల్రెడీ కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేశాను, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు బర్స్ట్ అని చెప్పి ఉంటుంది. 62 ఫొటోస్ అయితే ఉన్నాయి దీంట్లో. దాని మీద కనుక క్లిక్ చేశారనుకోండి, మీకు 62 ఫొటోస్ లో నుంచి మీకు నచ్చిన షాట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాడు చూడొచ్చు ఈ షాట్ లో వాడు ఎయిర్ లో ఉన్నాడు, మిడ్ ఎయిర్ లో. సో ఈ ఫోటోని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ డన్ క్లిక్ చేస్తే కీప్ ఎవ్రీథింగ్ ఆర్ కీప్ వన్ ఫేవరెట్ ఫోటో అంటుంది. నేను కీప్ ఆన్ ఎవ్రీథింగ్ క్లిక్ చేస్తున్నాను. వాడు మిడ్ ఎయిర్ షాట్ అనేది క్యాప్చర్ చేసింది. దీని ఇక్కడ నుంచి నేను కొంచెం ఎడిట్ చేసుకుంటాను. ఇది రా ఇమేజ్. కావాలంటే మీకు ఇక్కడ స్పెషల్ సీన్ ఉంది, దాన్ని క్లిక్ చేయొచ్చు. అది 3D ఆబ్జెక్ట్ లాగా అయిపోతుంది. మామూలు కెమెరా షాట్ తో అయితే ఈ మూమెంట్ క్యాప్చర్ చేయలేము. బర్స్ట్ షాట్ లో అయితే ఇలాంటి మూమెంట్స్ అనేవి బాగా క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి QR కోడ్ స్కానర్. సో ఈ ఆప్షన్ కనుక మీకు టోన్ ఆన్ లో ఉంటే QR కోడ్స్ చూపిస్తే కెమెరా అనేది ఆటోమేటిక్ గా స్కాన్ చేస్తుంది. చూస్తున్నారు కదా, QR కోడ్ సెలెక్ట్ అయిపోయింది. ఫీచర్స్ లింక్ అయితే ఓపెన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే బాక్స్ మీద బ్యాక్ సైడ్ టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ వరకే కాపీ చేయాలనుకుంటే ఆ ఫీచర్ ని ఆన్ చేసుకొని ఇక్కడ మీకు టెక్స్ట్ సింబల్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, టెక్స్ట్ ని మొత్తం కాపీ చేస్తుంది అనమాట. సెలెక్ట్ ఆల్, క్లిక్ ఆన్ కాపీ. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ లింక్ కూడా ఉంది. అది ఓపెన్ చేయగానే ఆ వెబ్సైట్ లింక్ వెళ్ళిపోతాం. టెక్స్ట్ డిటెక్షన్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెవెల్. ఏదైనా ఆబ్జెక్ట్ ని ఫోటో తీస్తున్నప్పుడు ఇక్కడ మధ్యలో చూడొచ్చు ఒక లైన్ కనిపిస్తుంది. ఫోన్ స్ట్రైట్ గా ఉందా లేదా అనేది లెవెల్ అనమాట. దాన్ని యూస్ చేసుకొని మీరు స్ట్రైట్ గా వస్తుందా వంకరగా వస్తుందా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూజన్ కెమెరా అని చెప్పి ఉంటుంది. ఎప్పుడైనా సరే వైడ్ యాంగిల్ కెమెరా మనకి 24mm లో ఉంటుంది. బట్ మీరు ప్రో మోడల్ కనుక యూస్ చేస్తుంటే మీకు 28 and 35 ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ ఆప్షన్స్ ని డిఫాల్ట్ గా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూస్ చేసుకోండి. ఆప్షనల్ గా నాకు నచ్చితే ఆన్ చేసుకుంటాను, లేతే లేదు అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ని టర్న్ ఆన్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫాల్ట్ గా 24mm లోనే మనకి 1x అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే పోర్ట్రేట్ మోడ్ ఇన్ ఫోటో మోడ్. ఇది లాస్ట్ ఇయర్ నుంచి అవైలబుల్ లోకి వచ్చింది. మీరు నార్మల్ గా ఏదైనా పిక్చర్ ని క్యాప్చర్ చేయాలి అనుకుంటే పోర్ట్రేట్ మోడ్ లో మీరు ఇక్కడ పోర్ట్రేట్ మోడ్ లోకి వెళ్ళి క్యాప్చర్ చేస్తాం కదా, బట్ లాస్ట్ ఇయర్ నుంచి మీరు ఫోటో మోడ్ లో క్యాప్చర్ చేసినా గానీ ఆ పోర్ట్రేట్ బోకాకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ మోడ్ లో తీసిన పిక్చర్. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పోర్ట్రేట్ అని చెప్పి చూపిస్తుంది. మీకు పోర్ట్రేట్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి పోర్ట్రేట్ ఎఫెక్ట్ ని ఆన్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ని అది బ్లర్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. పీపుల్ అండ్ యానిమల్స్ కి మాత్రమే పనిచేస్తుంది. ఇవైతే మీరు ప్రైమరీగా సెట్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్. ఇప్పుడు కెమెరా యాప్ UI ఒకసారి ఓపెన్ చేద్దాము. కెమెరా యాప్ UI అయితే కొంచెం చేంజ్ కనిపిస్తుంది మీకు, ఎందుకంటే iOS 26 నుంచి కెమెరా యూఐని అయితే చేంజ్ చేశారు. మీరు కెమెరా యూఐలో లెఫ్ట్ కి స్క్రోల్ చేస్తే మీకు ఫొటోస్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంటాయి యాజ్ యూజువల్. పోర్ట్రేట్, స్పేషియల్, పానో. రైట్ కి స్క్రోల్ చేస్తే వీడియో ఆప్షన్స్ వస్తాయి. వీడియో, సినిమాటిక్, స్లో మోషన్ అండ్ టైం ల్యాప్స్. ఇవందరికీ తెలిసినవే. ఇక్కడ టాప్ లో చూసుకుంటే HEIF ఫార్మాట్ అని చెప్పి చూపిస్తుంది, ఎందుకంటే నేను హై ఎఫిషియన్సీ పెట్టుకున్నా కాబట్టి. ఇక్కడ రా ఫార్మాట్ అండ్ 48 మెగాపిక్సెల్ షాట్ కూడా చూపిస్తుంది. మీకు వైడ్ యాంగిల్ కనుక 48 మెగాపిక్సెల్ అయితే. సో రా ఆప్షన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా ఫోటోని ఎడిట్ చేసినా కానీ క్వాలిటీ అనేది లూజ్ అవ్వకూడదు అంటే యూ హావ్ టు గో విత్ రా ఆప్షన్. నార్మల్ గా ఫొటోస్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే HEIF ఫార్మాట్ అయితే సరిపోతుంది. కింద నుంచి పైకి స్వైప్ చేస్తే ఇక్కడ ఫ్లాష్ ఆప్షన్, లైవ్ ఫోటో ఆప్షన్, టైమర్, ఎక్స్పోజర్, ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అండ్ యాక్సెప్ట్ రేషియో. అండ్ ఆల్సో మీరు ఇక్కడ కార్నర్ లో చూస్తే ఎక్స్పోజర్ సెట్టింగ్స్ మనకి స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 1.7. జనరల్ గా మనకి ఏదైనా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది పక్కన ఎంత లైట్ కావాలి అనేది. లేదు మాన్యువల్ గా ఆన్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోజర్ లోకి వెళ్ళి ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఆ సెట్టింగ్ ని ఇక్కడ పెట్టుకున్నాను సో దట్ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ బార్ ఓపెన్ అవుతుంది. మీకు లైటింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, మైనస్ చేయాలి సో దట్ లైటింగ్ అనేది తగ్గుతుంది. లేదు లైటింగ్ తక్కువ ఉంది అనుకోండి, ప్లస్ లోకి వెళ్ళాలి. మీకు ఈ కార్నర్ లో ఎక్స్పోజర్ సెట్టింగ్ చూపించాలి అనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్ళి ఇక్కడ ప్రిజర్వ్ సెట్టింగ్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి ఉంటుంది. దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటే మీకు కార్నర్ లోకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియో రికార్డింగ్ లోకి వెళ్ళినా మీకు సేమ్ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. డ్యూయల్ క్యాప్చర్ మోడ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. డ్యూయల్ క్యాప్చర్ మోడ్ అంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ బ్యాక్ ఫేసింగ్ కెమెరా రెండు రికార్డ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం. సో అది డ్యూయల్ క్యాప్చర్ మోడ్ అనమాట. దాని ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ ఆల్సో
యాక్షన్ మోడ్, ఎక్స్పోజర్ సెట్టింగ్, ఫ్లాష్. వీడియో రికార్డింగ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ప్రో మోడల్ ఫోన్ కాబట్టి యాపిల్ లాగ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఇక్కడ చూడొచ్చు లాగ్ ఆన్ చేయగానే స్క్రీన్ అంతా ఒక షేడ్ లాగా అయిపోయింది. లాగ్ ఆప్షన్ మీరు ఎడిట్ చేయాలి. ఐఫోన్ లో నుంచి మ్యాక్ బుక్ లో కానీ విండోస్ కంప్యూటర్ లో కానీ వీడియోని కాపీ చేసి అక్కడ నుంచి ఎడిట్ చేసుకోవాలి. కలర్స్ అనేవి ఎలా ఉండాలి అనేది మీరు మాన్యువల్ గా ఎడిట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మాత్రమే మీరు ప్రోరెస్ లాగ్ ఆప్షన్ ని యూజ్ చేసుకోండి. లాగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ప్రోరెస్ లాగ్ అని చెప్పి ఫోన్ మీద కూడా చూపిస్తుంది. డైరెక్ట్ గా వీడియోని యూజ్ చేసుకోలేరు. వీ హ్యావ్ టు ఎడిట్ ఫస్ట్. నార్మల్ గా ఫొటోస్ తీస్తాను అనుకుంటే HDR మోడ్ యూజ్ చేసుకోండి, అదే బెటర్. డాల్బీ విజన్ లో మీకు వీడియోస్ అనేది క్యాప్చర్ చేస్తుంది. నేనైతే ఒక వీడియోని క్యాప్చర్ చేశాను ఆల్రెడీ. ఇది వచ్చేసి 4K at 120 FPS లో వీడియోని అయితే రికార్డ్ చేశాను. దీన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఓపెన్ చేసి క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ పైన మనకి క్లాక్ సింబల్ లాగా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియో ఏ FPS లో రికార్డ్ చేశారో చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 120 FPS అని చెప్పి చూపిస్తుంది. దీనికి మీరు సినిమాటిక్ ఎఫెక్ట్ ని యాడ్ చేయాలి అనుకుంటే దీన్ని డౌన్ గ్రేడ్ టు 30 FPS. 120 FPS లో రికార్డ్ చేసి 30 FPS కి డౌన్ గ్రేడ్ చేశాను. ఇప్పుడు వీడియోని ప్లే చేశాను అనుకోండి, మీకు చూడొచ్చు ఆ సినిమాటిక్ ఎఫెక్ట్. మీకు కావాలంటే ఇక్కడ ఫుల్ స్క్రీన్ లో వీడియోని అయితే ప్లే చేస్తాను. పవర్ అంతా 120 FPS నుంచి వస్తుంది. సో అందుకే నేను మోస్ట్లీ సినిమాటిక్ షాట్స్ కావాలి అనుకుంటే 4K at 120 FPS దాంట్లో రికార్డ్ చేసి 30 కానీ 60 కానీ చేంజ్ చేస్తా. అండ్ ఆల్సో ఇక్కడ చూడొచ్చు మీకు రిమైనింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆడియో మిక్స్, కలర్ అడ్జస్ట్మెంట్. ఫిల్టర్స్ లోకి వెళ్తే మీకు ఒరిజినల్ ఫిల్టర్ కనిపిస్తుంది, వివిడ్ ఫిల్టర్ కనిపిస్తుంది. సో మై ఫేవరెట్ ఈస్ వివిడ్, నేను ఇక్కడ ఆగిపోతాను. సో ఇక్కడ వివిడ్ వార్మ్, మీకు వివిడ్ కూల్, మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా చూస్ చేసుకోవచ్చు. ఆడియో మిక్స్ లోకి వెళ్తే ఇది కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఫీచర్. దీన్ని కూడా నేను సపరేట్ వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీకు ఫిల్టర్స్ వల్ల కలర్ సాచురేషన్ అనేది కరెక్ట్ గా లేదనిపిస్తే అడ్జస్ట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్స్ ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద చూడొచ్చు ఇది ఒరిజినల్ గా తీసిన వీడియో. ఈ వీడియో చూడొచ్చు ఫోన్ లో ఎడిట్ చేసిన వీడియో. డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడే కనిపిస్తుంది. ఎడిటింగ్ ఆప్షన్ అనేది వెరీ ఈజీ. ఎడిట్ క్లిక్ చేసి కలర్స్ ఏమైనా అడ్జస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు ఫిల్టర్ ఆప్షన్స్ లోకి వెళ్ళొచ్చు. వివిడ్ ఫిల్టర్ 100% ఉంది, కొంచెం తగ్గిస్తున్నాను. అండ్ అడ్జస్ట్ లోకి వెళ్ళి ఈ ఆటో మీద క్లిక్ చేస్తాను. అదే ఆటోమేటిక్ గా మనకి కలర్స్ అనేది ఎంత కావాలో చూపిస్తుంది. మీరు కావాలి అనుకుంటే ఈ కలర్ సాచురేషన్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్పోజర్ లైట్ ఎక్కువ ఉందనిపిస్తే కొంచెం తగ్గించవచ్చు, కొంచెం తగ్గిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సాచురేషన్, కొంచెం కలర్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్కలాగా ఉంటే నచ్చుతుంది. సో మీకు నచ్చినట్టు మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు కెమెరా ఓపెన్ చేసి ఈ ఇమేజ్ ని అయితే నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఎక్స్పోజర్ చూడొచ్చు కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను, లైటింగ్ అనేది డల్ గా ఉంది. ఎక్స్పోజర్ ని ఇంక్రీజ్ చేసి అండ్ ఆల్సో ఇక్కడ ఫార్మాట్స్ చూడొచ్చు. ఒక ఫోటోనేమో 48 మెగాపిక్సెల్ రాలో తీసాను, ఇంకో ఫోటోనేమో 24 మెగాపిక్సెల్ HEIF ఫార్మాట్ లో తీసాను. సో రా ఫోటో ఏంటి అంటే మీరు ఎంత ఎడిట్ చేసినా గానీ ఇమేజ్ క్వాలిటీ అనేది లూజ్ అవ్వదు. HEIF ఏంటి అంటే మీరు ఎడిట్ చేసే కొద్దీ కొంచెం క్వాలిటీ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇమేజ్ చూడొచ్చు, ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను. హై ఎఫిషియన్సీలో క్యాప్చర్ చేసినట్టున్నా, అందుకని మనకి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ చూపిస్తుంది. ఈ వైబ్రెంట్ లో టాప్ సైడ్ డౌన్ లో పెడుతున్నాను, అంటే టోన్ -36, కలర్స్ 25, ఇది వచ్చేసి 51. ఈ బార్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ అనేది ఎంత యాడ్ అవ్వాలో అదేమో ఆఫ్ పెట్టాను. క్లిక్ డన్. ఒరిజినల్ పిక్చర్ అండ్ ఎడిటెడ్ పిక్చర్ రెండు పక్క పక్కన చూడొచ్చు. సో ఇలా అయితే మీరు ఏ ఐఫోన్ యూస్ చేస్తున్నా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఏ ఐఫోన్ మోడల్ యూస్ చేస్తున్నా మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. సో ఇదైతే ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. నెక్స్ట్ కెమెరా వీడియోస్ లో లాగ్ వీడియోస్ ని ఎలా షూట్ చేయాలి, ఎలా ఫ్రీగా ఎడిట్ చేసుకోవాలో చూడబోతున్నాము. మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.